చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. విని నేర్చుకొని పాటించి నీ యొక్క చిత్తానుసారంగా నిన్ను సంతోషపెట్టి జీవితంలో దినదినము అభివృద్ధి అయ్యేటట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుని నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నువ్వు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము విని నేర్చుకున్నట్లుగా పాటించినట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, ఈరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనము నేర్చుకుందాం. మనిషిగా బ్రతకాలంటే మనిషిని చేసిన దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికితేనే మనిషిగా బ్రతకగలడు. ఒక వస్తువును కంపెనీ వాడు తయారు చేసిన తర్వాత ఆ వస్తువు ఆపరేటింగ్ ఎలా ఉండాలో దాన్ని తయారు చేసినటువంటి ఇంజనీరు సిస్టమ్ పెడతాడు. మనం ఒక సెల్ ఫోన్ తీసుకుంటే ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ బటన్ ఉంటుంది, కాలింగ్ బటన్ ఉంటుంది, అలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒక యాంప్లిఫైర్ తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా దానికి ఒక మెనూ ఉంటుంది అన్నమాట. దాని ప్రకారమే అది పనిచేయాలి. అలా పనిచేయడానికి అది డిజైన్ చేయబడింది. కనుక భూమి మీద ఉన్న మనుషులుగా బతకాలంటే దేవుడిచ్చిన మెనూ ఒకటి ఉంది. ఆ మెనూ ప్రకారమే బ్రతకాలి. సెల్ ఫోన్ ఎలాగంటే అలాగ ఆన్ అవుతుంది, ఎప్పుడంటే అట్లు ఆఫ్ అవుతుందంటే అది చెడిపోయిందని అర్థం. కనుక ప్రేమ దేవుడి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు తన దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర, సమాజంలో దేవదూతల దగ్గర, దయ్యముల దగ్గర మనిషిగా బతకాలని దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. మనిషి అయితే ఒక సెల్ ఫోన్ తయారు చేసి దానికి స్వేచ్ఛ ఇవ్వాల. మనిషి సెల్ ఫోన్ తయారు చేసుకొని, చూడండి, నీ అంతటా నువ్వే ఎవరికన్నా ఫోన్ చేసుకో, నీ అంతటా నువ్వే వీడియోలు తీసుకో అని చెప్పామా? చెప్పలా. దాన్ని ఏం చేసామంటే మన కంట్రోల్లో పెట్టుకున్నాం. అంటే నేను ఆన్ చేసినప్పుడు ఆన్ అవ్వాలి, ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అవ్వాలి. దేవుడు ఎంత మంచోడండి. స్వేచ్ఛనిచ్చాడు, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. అంటే ఆయన ఒక మనిషిని బంధించగలిగి ఉండి, ఒక మనిషిని కంప్లీట్గా తన కంట్రోల్లో ఉంచగలిగి ఉండి కూడా స్వేచ్ఛనిచ్చాడు మనిషికి. నువ్వు నన్ను ఎదిరించవచ్చు, నా మాట వినొచ్చు. కనుక ఇలాంటి స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చిన దేవుని విషయంలో ప్రతి మనిషి ఎలా బతకవలసి ఉంది? ఒక పశువుకి లేదు స్వతంత్రం మనిషి దగ్గర. ఒక వస్తువుకి లేదు స్వతంత్రం మనిషి దగ్గర. కానీ సృష్టికర్త అయిన దేవుడి దగ్గర
మనిషికి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఆయన్ని మనం తిట్టగలము, ఆయన చెప్పినట్టుగా బతకకుండా ఇష్టానుసారంగా ఉండగలము, ఆయన చెప్పినట్టు కూడా బతకగలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం జంతువులు కాదు కదా, మనం వస్తువులం కూడా కాదు, మనుషులం. మరి మనిషి అయినప్పుడు, మనం మనుషులు అయినప్పుడు మనిషిలాగా బతకాలి. దేవుడి దగ్గర దేవుడు చేసిన మనిషిలాగా బతకాలి. భార్యాభర్తల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర దేవుడు చేసిన మనిషిలాగా బతకాలి. సమాజంలో దేవుడు చేసిన మనిషిలాగా బతకాలి. మరి అలా బతుకుతుందా మానవలోకం? భార్య పిల్లల దగ్గర, నీ భార్య పిల్లల దగ్గర నీకు మంచి పేరుందా? నీ కుటుంబంలో నీకు మంచి పేరుందా? సమాజంలో నీకు మంచి పేరు, నువ్వు మంచోడు అంటారా? దేవుడి దగ్గర దేవుడు నిన్ను మంచోడు అంటాడా? ఇవన్నీ ఆలోచించాలి కదా. 4 రోజులు ఉండే ఈ బతుకులో తర్వాత జరగబోయే సంగతును వదిలేసి, తర్వాత జరగబోయే సంగతులు అంటే చావు వస్తుంది, దాన్ని వదిలేస్తాం. ఈ లోకంలోంచి ఏం తీసుకెళ్ళాం, దాన్ని వదిలేస్తాం. ఈ లోకంలో ఉన్నవారు ఎవరు మనతో రారు సమాధిలోకి, దాన్ని వదిలేస్తాం. మన శరీరం మనతో రాదు, దాన్ని వదిలేస్తాం. దేన్ని పట్టుకుంటామంటే ఉన్నాం కాబట్టి ఇష్టంగా బతకాలి, ఇష్టానుసారంగా బతకాలి. ఎన్ని రోజులు బతుకుతామండి ఇష్టానుసారంగా? కనుక దేవుడు కూడా బతుకు ఎన్ని రోజులు బతుకుతావు, ఇష్టానుసారంగా బతుకు అంటాడు. ఓకే, కనుక ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. అదేంటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, స్వభావం, మన హృదయము లోపల అంతరంగ స్వభావం ఒకటి ఉంది, మనస్సు. ఆ మనస్సుకి ఒక విధానం ఉంది. ఆ మనస్సు లోపల మనం తీసుకునే ఆలోచన బట్టి మనిషి బ్రతుకుంటుందండి. అందుకే నేను మనిషిగా బ్రతకాలి అంటే ఏం కావాలి? మనుషుల్లాగా బతుకుతున్నారు ఈ లోకంలో. నరహత్యలు ఎందుకున్నాయి? తగాదాలు ఎందుకున్నాయి? మోసాలు, దొంగతనాలు, అబద్ధాలు ఎందుకున్నాయి? మనిషిగా బతకడం లేదు కాబట్టి. కుటుంబంలో తల్లిదండ్రులకు సమాధానం ఎందుకు లేదు? పిల్లలకి ఎందుకు సమాధానం లేదు? నీకు ఎందుకు మంచి పేరు లేదంటే మనిషిగా బతకడం లేదు నువ్వు. దేవుడి దగ్గర దేవుడి గురించి నీకు ఎందుకు తెలియలేదు? దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఎందుకు బతకలేకపోతున్నావంటే ఆలోచించు ఒకసారి. మనిషిగా బతకడం లేదు. దేవుడు మనిషిగా చేశాడండి. మనిషిని దేవుడు మనిషిగా చేశాడు. కనుక మనిషిగా బతికితే సమాజంలో బాగుంటాడు. దేవుడు చేసిన మనిషిగా బతికితే కుటుంబంలో బాగుంటాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు. దేవుడు చేసిన మనిషిగా బతికితే దేవుడి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు కదా. కొంతమంది చెడ్డోళ్ళు, మంచోడిని చెడ్డోళ్ళు అన్న పక్కన పెట్టేసేయండి. నీ అంతరాత్మకి కొద్దిమంది దగ్గరైనా దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటావు కదా. మనిషిగా బతకనీయకుండా చేసేదేంటి? మనిషిగా బతికేటట్లుగా చేసేదేంటి? ఈ పాయింట్ మనకు అర్థమైతే మనం మనిషిలాగా బతుకుతున్నామా? మానవ రూపంలో
దయ్యంలాగా బతుకుతున్నామా అనేది అర్థమవుతుంది. స్వభావం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు సత్య స్వభావము అగపరుచును అన్నాడు. ఆదికాండాన్ని మనం గనుక గమనిస్తే ఆదికాండము చూడండి ఒకసారి 26వ వచనం 1వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. దేవుడంట మనిషిని తన ఆకారంలో, తన పోలిక, తన స్వభావంలో చేశాడంట. దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషికి దేవుడిచ్చినటువంటి విధానం ఏంటంటే దైవ లక్షణము, దైవ స్వభావం అంట. మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వలను దేవుడు చేసినప్పుడు వాళ్ళను గమనిస్తే వాళ్ళు దేవ స్వభావం కలిగిన మనుషుల్లాగా మనకు కనబడతారు. ఏదైనా తోటలో ఫస్ట్ ఒకటి. ఇంకొకటి, మనం అందరం కూడా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మాటలు నేర్చుకోకముందు, ప్రపంచంలోకి వెళ్ళకముందు మందంతా కూడా దేవ స్వభావమే. అంటే దేవుడు ఎలాగా ఉంటాడో ఆయన ఆలోచనలు, ఆయన గుణ లక్షణాలు ఎలాంటివో అలాంటివే. అందుకే ఆ పుట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. దేవుడు మనిషిని చేసినట్టుగా మనిషి ఉంటాడు. మనిషి తన స్వభావంలో ఉంటాడు. మనిషి స్వభావంలో ఉంటాడు. దేవుడిచ్చిన మానవ తన స్వభావాన్ని కలిగి ఉంటాడు. కనుక మనిషిగా బతకాలి అంటే, మనిషిగా ఎందుకు ఈ లోకంలో బతకలేకపోతున్నారంటే దీని గురించి మనం ఆలోచన చేస్తే ప్రారంభం నుంచి వద్దాం. ఎక్కడ జరిగింది పొరపాటు? ఎక్కడ మనిషిగా బతకకుండా మారిపోయాడు? ఒక మనిషిగా బతకనీయకుండా చేసేటటువంటి పరిస్థితులు ఏంటి? ఎక్కడ ఒక మనిషి చెడ్డోడైపోయాడు? ఎందుకు చెడ్డోడైపోయాడు? ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు? ఎందుకు మనిషి అంటే భార్యకి, భర్తకి, పిల్లలకి, అందరికీ ద్వేషం ఏర్పడుతుంది? దీన్ని మనం మతికి పెట్టుకొని బతికితే మనిషిగా బతుకుతున్నామని అర్థం. పశువులు తింటున్నాయి, పశువులు పిల్లలకి అంటున్నాయి, పశువులు చనిపోతున్నాయి, అంతేనా? అంటే మన బతుకు కూడా కుక్క బతికేనా? మన బతుకు కూడా పంది బతికేనా? పుట్టుక ఉంది, దానికి జననం ఉంది, పిల్లల్ని కంటున్నాయి, తింటాయి, చనిపోతాయి. దాన్ని పంది అంటారు, కుక్క అంటారు. మనం కూడా పుట్టాము, తిన్నాము, పిల్లల్ని కన్నాము, చనిపోయాం. అప్పుడు మనల్ని ఏమనాలి? అది కూడా అట్టగే చనిపోతుంది, అది కూడా అట్టగే పుట్టింది, అది కూడా అట్లాగే బతికింది, అది కూడా అట్లా తినింది, చనిపోయింది. దానికి మనకి పోలిక తేడా ఏంటి? కనుక దేవుడు మనల్ని జంతువులాగో, పందిలాగో, కుక్కలాగో తయారు చేయలేదు, మనిషిగా చేశాడు. ఆ మనిషి అనే అంతరంగంలో దేవుడు తన యొక్క స్వభావాన్ని పెట్టాడు. కనుక ఎక్కడ తప్పు జరిగింది, మనిషి ఎక్కడ తన గుణాన్ని, దైవ గుణాన్ని పోగొట్టుకున్నాడో మనం ఆలోచన చేస్తే, ఏం జరిగిందో ఆలోచన చేస్తే, కనీసం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ఈ పాఠం విన్న తర్వాత అయినా దేవుడు నన్ను మనిషిగా కదా చేశాడు, నేను మనిషిలాగా బతుకుతున్నానా? మనిషి అంటే ఎలా బతకాలి? ఆలోచన చేయాలండి. మనిషి అంటే ఎలా బతకాలి?
ఈ పాఠాలు ఐఏఎస్ కాలేజీలో, ఎంబీబీఎస్ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో, లా కాలేజీల్లో చెప్పరు, ఉండవు, అక్కడ ఉండవు. మనిషిగా బతకాలంటే ఏం కావాలంటే, ఎక్కడ ఉంటుందంటే సృష్టికర్త, ఆ మనిషి యొక్క సృష్టికర్త ఎవరో ఆయన ఎక్కడ రాపిచ్చాడో అక్కడ ఉంటుంది దాని సమాచారం. అదే బైబిల్. చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాము అనే మొదటి మనిషిని చేసిన తర్వాత మనిషిగా బతకడానికి, మనిషిగా బతకాలంటే ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు మనిషిగా తయారు చేశాడు. మొట్టమొదటి స్త్రీ అయిన హవ్వను దేవుడు మనిషిగానే తయారు చేశాడు. అయితే దేవుడు మనిషిని చేసిన తర్వాత, వారిద్దరిని చేసిన తర్వాత, చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము మనం కానీ గమనిస్తే 2వ అధ్యాయంలో ఒక మాట దేవుడు మనిషితో చెబుతున్నాడు. చూద్దాం. 7వ వచనాన్ని మనం గమనిస్తే, 2వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. నరుడు మనిషి యొక్క నిర్మాత దేవుడు. రైట్, ఇక్కడ నిర్మాణం చూస్తున్నాం. దేవుడు మనిషిని నిర్మించినట్టుగా నిర్మాణం చూస్తూ ఉన్నాం. అలాగే 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మనిషిని మాత్రమే కాకుండా అంతకంటే ముందు దేవుడు ఈ సృష్టిని, ప్రకృతిలో ఉన్న జీవరాశులను, చెట్లను చేశాడు. దేవుడు చేస్తూ ఉన్నాడు, చేశాడు. జీవవృక్షం అనే ఒక దాన్ని చేశాడట. మంచి చెడ్డల తెలివినిచ్చే ఒక వృక్షాన్ని కూడా చేశాడట. సకల వృక్షాలను కూడా దేవుడు చేశాడట. ఓకే. అయితే 16వ వచనంలో, ఫస్ట్ 15వ వచనం కానీ మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ పర్పస్, కారణం చెప్తున్నాడు. దేవుడు మనిషిని చేసి ఏదేను అనే ఒక తోటను చేసి ఆ తోటలో సమస్తాన్ని ఆ నరుడికి, మనిషికి కావాల్సిందంతా చేసి దేవుడు మనిషితో ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను నిన్ను చేశాను, నీ కోసం ఈ తోటను చేశాను. అయితే నేను చెప్పినట్టుగా ఆ తోటలో నువ్వు పనిచేయి. చూసారా? మెను ఇస్తున్నాడు అనమాట. దేవుడు మెను ఇస్తున్నాడు. అంటే మనిషికి దేవుడు, ఒక మనిషిలాగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. నీకు ఒక తోట ఇచ్చాను, ఆ తోటలో నువ్వు పనిచేయి. ఆ తోటలో పని చెప్పాడు, ఆ తోటలో ఉండమన్నాడు. ఏ పని చేయమన్నాడో, ఎలాగ చేయమన్నాడో అలా చేయమన్నాడు. మెను ఇచ్చాడు అన్నమాట. రైట్, బాగుంది. దేవుడు మనిషిని చేశాడు, ఆదామును చేశాడు, హవ్వను చేశాడు, తోటను చేశాడు. ఆ తోటలో మనిషి దేవుని స్వభావంతో బతుకుతూ ఉన్నాడు, దేవుని యొక్క గుణ లక్షణాలతో బతుకుతూ ఉన్నాడు. అయితే ఇంకో మాట చెప్పాడు దేవుడు మనిషికి. ఏమని చెప్పాడు? 16వ వచనంలో, మరియు
దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. మెను అంటే ఏది తినాలో ఏది తినకూడదో సృష్టికర్త చెప్పాలి. అర్థమవుతుందా? మెను అండి, మెను. రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, 10 మాంసం కుక్క మాంసం తినమని చెప్తాడు. చెప్పడు. మెను ఇస్తాడు డాక్టర్ గారు, నీ రోగాన్ని బట్టి. ఇదిగో పలానా ఈ రోగం నీకు వచ్చింది కాబట్టి ఈ రోగానికి తింటే పడదు, ఇది తినబాక అంటాడు. పత్యం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనకు ఏది సూట్ అవుతుందో అది ఇచ్చాడండి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ దేహానికి ఏది పడుతుందో ఏది పడదో, ఏది అడిగిద్దో ఏది అరగదో తెలుసు. విషము చేశాడు, గడ్డి చేశాడు, పళ్ళు చేశాడు, ఆకుకూరలు కాయలు చేశాడు. గడ్డి ఎవరికి ఇచ్చాడమ్మా? గడ్డి ఎవరికి ఇచ్చారు తినమని? పశువులకి కదా. పురుగులు గిరుగులు అన్నీ ఏ జాతికి ఆ జాతికి ఆహారం దేవుడు చేసి ఇచ్చాడు. అవునా? పిజ్జాలు, బర్గర్లు చైనా వాళ్ళు తింటారు చూడండి, తేళ్ళు, పాములు తింటారు. ఇవన్నీ ఇవ్వాల దేవుడు. చూడండి, ఒక పశువు దాని యొక్క పొట్ట విధానం వేరే ఉన్నది. అది ఎంత గట్టి పదార్థమైనా తిని అరాయించుకోగలదు. కానీ మానవ దేహానికి అలా కాదు. మానవ దేహ ఆకార నిర్మాణం వేరే. కనుక దేవుడు మనిషి దేహం కోసం ఏది తయారు చేశాడో అది తినాలా. కొంతమంది గుట్కా తింటున్నారు. ఎవరు చెప్పారు నీ గుట్కా తినమని? గుట్కా తినమని ఎవరు చెప్పారు? ఎవరు ఇచ్చారు నీ గుట్కా తినమని? కొంతమంది నీళ్లు తాగమంటే మందు తాగుతున్నారు. మందు తాగమని నీకెవరు ఇచ్చారు? సిగరెట్ తాగుతున్నారు, బీడీలు తాగుతున్నారు. ఎవరు తాగమని ఇచ్చారు నీకు బీడీ సిగరెట్లు? చూసారా? మెను మారిపోయింది. మనిషిగా బతకాలంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషి మంచిగా ఉండాలంటే సృష్టికర్త మెను ఫాలో అవ్వాలి మనం. సృష్టికర్త ఏది మనకి ఇచ్చాడో అది తీసుకోవాలి. ఇక్కడ సృష్టికర్త ఆదాము హవ్వలకి పళ్ళు ఇచ్చాడు, ఆకుకూరలు ఇచ్చాడు. మనిషికి ఏది అరుగుతుందో ఏది మేలో అదే ఇచ్చాడు. వెజిటేరియన్ ఇచ్చాడు, నాన్ వెజ్ ఇవ్వలేదు ఫస్ట్. ఓకే, చాలా రకాల పళ్ళు ఇచ్చాడు. యాపిల్ ఇచ్చాడు, మామిడికాయ ఇచ్చాడు, సపోటా ఇచ్చాడు. భూమి మీద ఉంటామన్నీ మనకు తెలుసు. అవన్నీ దేవుడు ఇచ్చినవే, తినమని ఇచ్చినవే. మనిషికి తినమని ఇచ్చినవి వేరే ఉన్నాయి, జంతువులకి తినమని ఇచ్చినవి వేరే ఉన్నాయి. ఓకే, మెను చూడండి. దేవుడు మనకి మనిషిని చేసి, మనల్ని దేవుడు మనిషినిగా చేసి మనకి ఏమి ఇస్తున్నాడో, ఎలా బతకమన్నాడో దాన్ని మనం ఫాలో అవ్వకపోతే, గుర్తుపట్టకపోతే డేంజర్ అండి. అందుకే నేను చెప్పాను, మనిషిగా బతకకపోవడానికి ఈ మెను ఫాలో అవడం మనిషి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. నీకు అసలు ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ కూడా నీకే, ఆ కూరలు నీకే. ఏ అనుమానం లేకుండా, ఏ డౌట్ లేకుండా తినొచ్చు అన్నాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు,
నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదావని నరునికి ఆజ్ఞాపించాను. జాగ్రత్త. మంచి చెప్పాడు, ఆరోగ్యంగా ఉండేదానికి కావలసిన మెను ఇచ్చాడు. నీ దేహానికి ఏది సరిపడిద్దో, నువ్వు మనిషిగా నీ దేహం మట్టితో చేశాను కాబట్టి నీకేది సరిపడిద్దో అది చెప్పాడు. అయితే నువ్వు మనిషిగా చేయబడ్డావు కాబట్టి నువ్వు నేను ఇచ్చినటువంటి ఈ మెను ఫాలో అవ్వకపోతే ఓకే, జాగ్రత్త. ఈ పాఠం జాగ్రత్తగా మనం తీసుకోకపోతే చాలా ఇబ్బంది అండి. నేను పుట్టుక నుంచి తీసుకొని వస్తున్నాను మీకు బాగా అర్థం కావడానికి. అప్పుడే పుట్టిన బిడ్డకి బిర్యానీ చేసి పెడతారా? ఎందుకు చేయరు? మనిషేగా, మనిషి కదా, మనిషే. అంటే అప్పుడే పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వాలి. అప్పుడే పుట్టిన బిడ్డకి మాంసం తింటే ఆరాయించుకునే ఆ అవయవ నిర్మాణం అభివృద్ధి అయి ఉండదు. కనుక ఆ బిడ్డకి పాలు ఇవ్వాలి. బలపడే వరకు పాలు ఇవ్వాలి, నిలబడే వరకు పాలు ఇవ్వాలి, నడిచే వరకు పాలు ఇవ్వాలి. మెను ఉందండి, దాన్ని ఫాలో అవ్వాలి మనం. ఓకే, ఇక్కడ ఆదాముతో దేవుడు అంటున్నాడు, వాటిని నీవు తినకూడదు. నేను నీకేది తినమన్నానో అవే తినాలి, నేను నీకేది తినద్దన్నానో వాటిని తినకూడదు అన్నాడు. మెను ఇచ్చాడు. మనిషిగా బతకడానికి జాగ్రత్త ఆరోగ్య సూత్రాలు పాటించాలి. దేవుడిచ్చిన ఆరోగ్య సూత్రాలు. మనిషిగా బతకడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించాలి. జాగ్రత్త. దేవుడిచ్చిన ఆరోగ్య సూత్రాలు పాటించకపోయినా చచ్చిపోతాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించకపోయినా చచ్చిపోతాడు. సాతానుగాడు మనిషిని ఎప్పుడెప్పుడు చంపదామా అని చూస్తుంటాడు, తెలుసా? ఆత్మికంగా దెబ్బ కొడదామా, ఆరోగ్యపరంగా దెబ్బ కొడదామా? మీలో పరంది తిని ఇబ్బంది పడిన స్థితులు మీకు లేవా? ఉన్నాయా? లేవా? చూసారా? అంటే పరంది తిని ఇబ్బందులు పెట్టుకున్నామా? అలాగే ఇంకోటి కూడా, తిండిలో పడంది తిని ఇబ్బంది పడ్డాము. ఇంకోటి కూడా, చేయకూడదు చేసి కూడా ఇబ్బంది పడ్డాము. అంతేనా కదా? ఏం చేయాలి? చేయకూడదు చేసి కూడా ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈ రెండు విషయాలు కానీ మనం ఫాలో అవ్వగలిగితే ప్రేమ దేవుని బిడ్డలారా, మనిషిగా బతుకుతాడు. మనిషి ఆరోగ్యంగా బతకాలి, మనిషి దేహం బాగుండాలి, మనిషి ప్రవర్తన బాగుండాలి, మనిషి దేవుడిచ్చిన పూర్తి ఆయుష్కాలము బతకాలి. మనిషిగా బతకాలి. టోటల్గా దేవుడు తినమన్నవి ఇచ్చాడు, తినొద్దన్నది కూడా చెప్పాడు. ఓకేనా? ఓకే. ఆదాము బతుకుతూ ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగా ఆ యాపిల్ ఒక రోజు, ఆ మామిడికాయ ఒక రోజు, ఆ సపోటా ఒక రోజు అలా తింటూ బతుకుతూ ఉన్నారు. రకరకాల పదార్థాలు, దేవుడు ఇచ్చిన పదార్థాలన్నీ తింటూ బతుకుతున్నారు. ఓకే, చూడండి. దేవుడిచ్చినటువంటి ఒక మెను తప్పని వరకు ఆదాము మనిషిగా బతుకుతూ ఉన్నాడు. ఆదాము దేవుడి దగ్గర మంచోడుగా బతుకుతున్నాడు. ఆదాము ఆరోగ్యంగా బతుకుతున్నాడు. ఆదాము ప్రాణంతో బతుకుతున్నాడు. ఆదాము సంతోషంగా బతుకుతున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా,
దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పకపోతే మనం దేవుడిని అడగచ్చు, ప్రభువా మాకు సాతాను ఉన్నాడని చెప్పొచ్చు కదా. పాపం చేయొద్దని మాకు చెప్పుంటే బాగుండేది కదా. నరకం ఉందని మాకు చెప్పుంటే బాగుండేది కదా. రేపు చనిపోయిన తర్వాత ఈ మాట నువ్వు అడగలేవు, నేను అడగలేదు. ఎందుకు అడగలేము? దేవుడిని చెప్పాడు కాబట్టి. దేవుడు చెప్పినట్టుగా బతకక చనిపోతే దేవుణ్ణి తిరిగి మనం అడగడానికి ప్రశ్నలేము ఉండవు మన దగ్గర. నీ బ్రతుకు కాలం అంతా నేను నీతో మాట్లాడాను బిడ్డ అంటాడు. నీ బ్రతుకు కాలం అంతా, నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నిన్ను రక్షించడానికి చూస్తే నీ బ్రతుకు కాలం అంతా నన్ను గెంటేసావు, నన్ను తృణీకరించావు, నా మాట లెక్క చేయలేదు, కనుక నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకెంతకాలం ఇవ్వాలా, ఎంతకాలం ఇచ్చిన ఇంతే కదా అంటాడు. ఓకే, ఆదమ పువ్వుల దగ్గరికి వస్తే చెప్పాడు దేవుడు, ఆ తోట చెట్టు మధ్యలో ఉన్నటువంటి ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలియనిచ్చే వృక్ష ఫలము జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వెళ్తే ఆదాము నువ్వు మనిషివి కదా, మనిషిగా ఉండకుండా వేరేగా మారిపోతావు, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీకు చావు వస్తుంది ఆదాము అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నట్టు పాఠం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మనిషికి ఆధారం, మనిషిగా బతకడానికి మూలం, మనిషి మంచివాడిగా బతకడానికి ఆధారం అదేనండి. భార్యాభర్తల దగ్గర, పిల్లల దగ్గర మనం మంచోడు అనిపించుకోవాలంటే బైబిల్ కావాలంటే, దేవుడి మాట కావాలంటే, బిడ్డ తల్లిదండ్రుల దగ్గర మంచివాడు అని అనిపించుకోవాలంటే దేవుని మాట కావాలి. నీ క్యారెక్టర్ బాగు చేసేది దేవుని మాట. మనకు ఈ లోకంలో మంచి బ్రతుకునిచ్చేది దేవుడి మాట, దేవుడి ఆజ్ఞ. కాబట్టి ఆదాముకు హవ్వకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అమ్మా అయ్యా ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెడ్డలో తెలియనిచ్చే ఫలాలు మీరు తినకూడదు అన్నాడు. తినంత వరకు సూపర్గా ఉన్నారండి, మనిషిలానే ఉన్నాడు. ఆదాము కూడా మనిషిలాగా ఉన్నాడు, హవ్వ కూడా మనిషిలాగే ఉంది, మంచివాళ్ళుగా ఉన్నారు, దేవుడితో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. చూడండి, ఇక్కడి నుంచి దేవుడు ఎందుకు చెప్తాడంటే, ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. మనం ఎక్కడ దెబ్బతింటామో తెలుసా? ఒకడు కరెంట్ ఉందిరా తాకొద్దు అన్నాడు. ఆ వైర్లో కరెంట్ ఉంది తాకొద్దు అన్నాడు. మనకేమనిపిస్తుంది అంటే, కరెంటు వైర్ బయట ఉందా లోపల ఉందా, తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా, కొడితే వెంటనే చచ్చిపోతారా లేకపోతే తర్వాత కొంచెం గిలగలు కొట్టుకొని చచ్చిపోతారా? అయినా అతను చెప్పినంత మాత్రం అట్లా జరుగుతుందా? ఇలా ఆలోచిస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాడు? కరెంట్ బోర్డులో కరెంట్ ఉంటుంది, కరెంట్ తాగపాక ఎందుకు చెప్పాడు? ఆల్రెడీ దాన్ని తయారు చేసినోడు చెప్పాడు, బోర్డు పెట్టాడు అక్కడ, ఇదిగో మీ మానవ దేహానికి అది సరిపడదు, మీది మానవ దేహం కదా, పవర్ ఉంది అక్కడ,
దాన్ని తాకబాకండి అని బోర్డు పెట్టాడు. కావాలని మనం దాన్ని ఎలా ఉందో ఏమైందో అని చెప్పి తాకి మరణం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అదే మందు, ఇంకా రకరకాల అనుకోండి, రకరకాల ప్రేమ పెట్టారు. ఇక్కడ మాట నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు అది చెయ్యొద్దన్న తర్వాత అది మీరు సోమవారం చేయొద్దా, మంగళవారం చేయొద్దా, 1 సంవత్సరం తర్వాత చేయొద్దా, 2 సంవత్సరాల తర్వాత చేయొద్దా, నేనే చేయొద్దా, హవ్వ కూడా చేయొద్దా, ఇది కాదు. మనం అలా ఆలోచిస్తాం, మన సొంత బుర్ర పెట్టుకొని ఆలోచిస్తాం. దేవుడు సింపుల్ గా చెప్తాడు, ఒక మాట చెప్తాడు, ఇది చెయ్యొద్దు అన్నాడు అంతే. చెయ్యొద్దన్న తర్వాత చేయకూడదంతే, చెయ్యొద్దన్న తర్వాత దానివల్ల మనకి నష్టం అంతే. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన మాట వెంటనే తీసుకునేవారుగా ఉంటామో, గుర్తుపెట్టుకోండి, సూపర్గా ఉంటాం. ఈ ఆదాము అవ్వల జీవితంలో నుంచి మనిషిగా కాకుండా ఎలాగ మారిపోయాడో, ఏమైందో మనం చూస్తూ ఉన్నప్పుడు, మనిషికి కావాల్సింది దేవుడు ఇచ్చినప్పుడు, మనిషి ఎలా ఉంటే మనిషిలాగా ఉంటాడో దేవుడు ఇచ్చినప్పుడు, దాన్ని, ఆ లిమిట్ని, ఆ ఆజ్ఞను మనిషి క్రాస్ చేసేది. దాన్ని మీరే ఎప్పుడైతే దేవుడు చూస్తున్నాడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చూస్తూ ఉన్నాడు. ఆదాముకు అవ్వకు నేను చెప్పాను, నా బాధ్యత అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. మీరు అనుకుంటున్నారేమో దేవుడు విడిచిపెట్టేస్తాడండి. ఎలా విడిచిపెడతాడు? చెప్పి విడిచిపెడతాడు. చెప్పకపోతే దేవుడిని మనం అడగొచ్చు, అయ్యా నువ్వు నాకు చెప్పుంటే బాగుండేది కదా అనొచ్చు. కానీ దేవుడి స్వభావం ఎట్లా ఉంటుందంటే, తగాదా వేసుకునే స్వభావం కాదు దేవుడిది. చెప్తాడు విడిచిపెట్టేస్తాడు. అర్థమవుతుందా? దేవుడు జగడమాడడు, ఆయన తగాద వ్యక్తి కాదు. కత్తి పట్టుకొని ఇంకోటిగా పట్టుకొని గొంతు మీద పెట్టి తెరవాక అని చెప్పడు, చెప్పాడంతే. ఆయన ఎలాంటోడంటే, కొన్నిసార్లు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది దేవుని యొక్క పరిస్థితి మనం కానీ ఆలోచన చేస్తూ. ఆదాము అవ్వలు తినేటప్పుడు దేవుడు వచ్చి గొంతు పట్టుకోవచ్చు. దేవుడు ఆదాము గొంతు పట్టుకోవచ్చు కదా. ఆయన ఆత్మాభిమానం కలిగినాడు. ఆయన, నేను చెప్పాను కదా, నేను చెప్పిన తర్వాత కూడా నా మాట నువ్వు వినకపోతే, అంటే నన్ను నువ్వు పక్కన పెట్టినట్టే కదా, నన్ను అవమానించినట్టు కదా, నాకు గౌరవం ఇవ్వనట్టు కదా. నన్ను గౌరవించని నిన్ను నేను ఎందుకు కాపాడాను? ఈ పరిస్థితులు ప్రతి మానవ జీవితంలో ఎదురవుతుంటాయి. జాగ్రత్త. ఆదాముని దేవుడు కాపాడలేదండి. హవ్వ పండు తినేటప్పుడు దేవుడు అడ్డుకోలేదండి, చెప్పాడు, తిన్నాను. ఆదాము అవ్వలు పండు తిన్నాక వాళ్ళు మనుషులుగా ఉన్నారా, ఇంకేమైనా అయిపోయారా కానీ మనం కానీ ఆలోచన చేస్తే చూడండి ఒకసారి ఏమైపోయిందో పరిస్థితి చూడండి. మనిషిగా బతకాలంటే దేవుడు ఆజ్ఞ ఇస్తున్నంత వరకు, దేవుడు ఆజ్ఞ పాటిస్తున్నంత వరకు ఆదాము అవ్వలు మనుషులుగానే ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞ మీరిన తర్వాత ఆదాము అనే మనిషిగా ఉన్నాడా, హవ్వ అనే మనిషిగా ఉందా చూస్తే 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము చూస్తే 6వ వచనం నుంచి సాతాను వస్తాడు, హవ్వకు చెప్తాడు. హవ్వ సాతాను చెప్పిన ఆజ్ఞ పాటిస్తుంది, పండు తింటుంది. 6వ వచనం చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమించు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, జాగ్రత్త,
ఎప్పుడైతే హవ్వ దేవుని యొక్క ఆజ్ఞ మీరిందో అక్కడ వెంటనే మనస్సు మారిపోయింది. ఏం మనసు మారింది హవ్వకి? హవ్వకి మనసు మారింది చెప్పమంటారా? హవ్వ దేవుడిచ్చినటువంటి ఆ దైవ స్వభావాన్ని కోల్పోయింది. ఒకసారి బాగా ఆలోచించండి. పండు తాను తిన్నది కదా, పండు తాను తిన్న తర్వాత ఆ పండు తన వరకే తిని దేవుడు ఆజ్ఞ మీరి సరే పోతే నేను పోయానులే, ఆదాముని ఎందుకు సంపాలి, ఆదాముని ఎందుకు నాశనం చేయాలని చెప్పి అనుకోవచ్చు కదా. ఆ బుద్ధి మారిపోయింది. ఇక్కడి నుంచి చూడండి, మారిపోయింది బుద్ధి. మానవ దేవుడిచ్చిన దైవ స్వభావం పోయి తాను తిన్నాక ఆమె ఆలోచనలు ఎలా దయ్యముగా మారిపోయింది. ఆమె ఆలోచన. దయ్యాలు ఏం చేస్తాయి? మనుషుల్ని చంపాలని చూస్తున్నాయి. నరహత్య. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి దయ్యములు మనుషులను చంపుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నేను అందుకే చెప్పాను, దేవుడు మెనూ ఫాలో కాకపోతే నువ్వు ఏదైతే తింటున్నావో అదే నీకు మరణం. డాక్టర్ దగ్గరికి వెళ్తే బీడీసీ సిగరెట్ తాగి నీ లివర్ నీ ఊపిరితిత్తులు పాడైపోయాయి అంటాడు. తాగకూడదు తాగావు, తినకూడదు తిన్నావు కనుక నీకు జబ్బు వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ మీరిందో, దేవుడు ఆజ్ఞ ఉన్నంత వరకు ఆ ఆజ్ఞ ఆదాము అవ్వల్ని కాపాడుతూ ఉంది. ఆరోగ్యాన్ని, మనస్సుని, శరీరాన్ని, క్యారెక్టర్ని కాపాడుతుంది. దేవుని ఆజ్ఞ మీరిన మరుక్షణము హవ్వ మనస్సు చేంజ్ అయిపోయి ఒక్కగానొక్క మనిషి ఆదాము దగ్గరికి వచ్చి తాను తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. తాను మీరి తన మనస్సు దయ్యము స్వభావంలోకి వెళ్ళిపోయిందే కాకుండా ఆదాముని కూడా చంపడానికి, ఆదాముని కూడా నాశనం చేయడానికి హవ్వ మారిపోయింది. వచ్చి ఆదాము కూడా ఇచ్చేసింది. చాలా రకరకాల విధానాల్లో ట్రై చేసి ఉంటది ఆదాముని. అయితే ఆదామైనా కానీ హవ్వ పండు ఇచ్చినప్పుడు తినకుండా ఉంటే బాగుండేది. ఆదాము కూడా పండు తినేసాడు. చూడండి, పండు తిన్న కాడి నుంచి వీళ్ళ మనస్సులు, వీళ్ళ మాటలు, వీళ్ళ జీవితాలు ఏ విధంగా తయారైపోయి చూడండి. ఇతరు తిన్నాక వెళ్ళి తోటలో అంతవరకు ధైర్యంగా దేవుడి ముందు నిల్చుంటున్న వీళ్ళు, అంతవరకు సంతోషంగా దేవుడి ముందు నిల్చుంటున్న వీళ్ళు భయపడిపోయి చెట్లు చాటు దాక్కో ఉన్నారు. దేవుడు ప్రతి సాయంత్రము వాళ్ళతో మాట్లాడడానికి ఏదైనా తోటకు వస్తాడు. ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్తూ ఉంటాడు. దేవునికి మనుషులంటే ఇష్టం, ఆయన కోసం చేసుకున్నాడు. వాళ్ళతో సంతోషంగా ఉండాలని, వాళ్ళతో గడపాలని దేవుడు చేసుకున్నాడు. మనం ఎలాగైతే వస్తువులు తయారు చేసుకుని వాటితో మనం ఉంటామో, మన అవసరాలు తీర్చుకుంటామో, దేవుడు మనిషిని చేసిన తర్వాత మనిషితో ఉండాలనుకున్నాడు. సాయంత్రం వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రతిరోజు మామూలుగా దేవుని యొక్క స్వరం వినంగానే పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఆదాము పరిగెత్తుకొని వచ్చేస్తారు. యాక్చువల్గా తల్లి తండ్రిని చూడంగానే బిడ్డలు ఎలాగైతే పరిగెత్తుకొని వచ్చేస్తారో, ఆదాము పరిగెత్తుకొని వచ్చేస్తారు. కానీ ఆ రోజు రాలేదు. పిలిచాడు దేవుడు, ఆదాము అని పిలిచాడు. చూడండి, 8వ వచనం. చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుగుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. మనుషులు ఏమైపోయారు? మనుషులు కదా,
ఆదామామలు మనుషులు కదా, దేవుడి దగ్గర సంతోషంగా గడిపేవాళ్ళు కదా, ఏమైంది వీళ్ళకి? ప్రేమన దేవుడు పెట్టారా, దైవ స్వభావం పోయి దయ్యము స్వభావం ఏర్పడింది. దాక్కోవడానికి వెళ్ళిపోయారు, చెట్ల దగ్గర దాక్కోవడా. రక్షకుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి ఈయన దగ్గరికి మేము రాకూడదు, ఈయన దగ్గర. ఒకసారి ఈ మాట బాగా ఆలోచన చేయండి. మనం ప్రార్థన దగ్గరికి రావడం లేదంటే, మనం బల్ల దగ్గరికి రావడం లేదంటే దాక్కుంటున్నామా? మనం చర్చికి రావడం లేదంటే దాక్కుంటున్నామా? అవునండి. మనం ఏమనుకుంటున్నామంటే చర్చికి వెళ్ళడం లేదు కదా అని. కానీ అది కాదు. సాతాను మనల్ని దేవుడి దగ్గరికి వెళ్ళకుండా దాస్తున్నాడు. దేవుడి దగ్గరికి మనం పోతే బాగుపడతామని చెప్పి సాతాను ఏం చేస్తాడంటే దాచేస్తాడు, భయం కొలుపుతాడు, దూరం చేయాలనుకుంటాడు. దాక్కుండగా 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆయనే పిలవాల్సి వచ్చింది మళ్ళా. నిజమే, ఎప్పుడు దేవుడే పిలుస్తాడు, దేవుడే పిలుస్తాడు, దేవుడే పలుకుతాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనేను. ఏమన్నాడమ్మా? ఆయన కనపడలేదా? ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఉన్నారని, చెట్టు చాటున దాక్కో ఉన్నారని దేవుడికి కనబడలేదా? మరి అడుగుతున్నాడు, నేను ఎక్కడ ఉన్నామని. ఎందుకు అడిగాడు చెప్తాను కదా. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటేని గనుక భయపడి దాగుకుంటేను అనేను. ఇంకా అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు 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 ఎందుకు మాట అంటున్నానంటే నీది తప్పు అంటున్నాడు ఆదాము. తప్పు చేసింది ఆదామా దేవుడా? ఏమా దేవుడు ఆదామా? మరి ఆదాము ఏంటి దేవుడి మీద వేస్తున్నాడు? ఆదాము ఏమైపోయాడు కనపడుతుంది ఇక్కడ? ఏమైపోయాడు కనపడుతుందా? తన ఎదుట ఉన్న దేవుడు, తన ఎదుట ఉన్న తండ్రి, తన ఎదుట ఉన్న సృష్టికర్త మీద నేరం మారుతున్నాడు. నేను ఈ పండు ఎందుకు తిన్నానంటే నీ మాట విననందుకు తిన్నానని చెప్పడంలా. ఏమంటున్నాడు? నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నా. నీదే తల్లి. ఆదాముకి దేవుడు చెప్పలేదు పండు తినదని చెప్పలేదు. అబద్ధం బయలుదేరింది చూసావా? నేరం మోపడం బయలుదేరింది చూసావా? మోసం బయలుదేరింది చూసావా? నమ్మకత్వం బయలుదేరింది చూసావా? ఇక్కడ మనిషి మారిపోయాడు. మీరు దయ్యాలంటే పెద్ద గోర్లు, దయ్యాలంటే జుట్టు వెరవేసుకో, అది కాదండి. దయ్యము అంటే అర్థం ఏంటో చెప్తానండి. బైబిల్లో దేవుడు మనకు చెప్పిన దయ్యం అర్థం ఏంటంటే, దయ్యము అనగా అబద్ధము చెప్పేవాడు. మీరేమనుకుంటున్నారు దయ్యం అంటే? సినిమాలో చూపించిందా? అది కాదు దయ్యం అంటే. దయ్యము అనగా మోసగాడు. ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళు దయ్యమైనట్టు, వాళ్ళు దయ్యాలని అర్థం. ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో వాళ్ళు దయ్యములని అర్థం. దయ్యం అంటే అది అర్థం. ఎవరు చెప్పారు మీకు సాతానికి జుట్టు విరవస్తుంటాడు, తెల్లచీర కట్టుకుంటాడు సాతాను? అక్కడ చూశారు మీరు? కాదు కదా. దయ్యము అనగా
దైవ లక్షణములు పోగొట్టుకున్నవాడు అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, మనిషిగా ఉన్నప్పుడు, దేవుని స్వభావం కలిగి ఉన్నప్పుడు, దేవుడి ఆజ్ఞ పాటిస్తున్నంత వరకు అబద్ధాలు లేవు, మోసాలు లేవు, ఎదురు తిరగడం లేదు, పాపము లేదు, భయము లేదు. చాలా మనిషిగా దైవ స్వభావంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆజ్ఞను మీరారో, చూడండి, వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అసలు నేను దేవుడి మీద నేరం వేస్తున్నానని వాళ్ళకి ఆదాముకి అర్థమైతే ఎందుకు చెప్తాడు ఆ దేవుడి మీద నేరం? ఈ పాయింట్ కూడా బాగా అర్థం చేసుకోండి. ఈ పాయింట్లన్నీ ఒక్కొక్కటి మరి మీ లోపలికి వెళ్తుందో లేదో నాకు తెలియదు. మారిపోయిన తర్వాత ఆదాము హవ్వల యొక్క పరిస్థితి చూడండి ఒకసారి. నేను దేవుడితో అబద్ధం చెప్తున్నాను అని ఆదాముకి అర్థమవుతుందా? నేను దేవుడితోనే అబద్ధం చెప్తున్నానని ఆదాముకి అర్థమవుతుందా? నేను దేవుడిని ఎదిరిస్తున్నానని ఆదాము హవ్వలకు అర్థమవుతుందా? ఇంకోటి కూడా ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే భయపడినప్పుడు రాగానే ఆదాము హవ్వలు రాగానే దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు తినొద్దన్నప్పుడు మేమే తిన్నాం, మాదే తప్పు, వాడు సాతాను కూడా వచ్చాడు, నువ్వు తినొద్దని చెప్పావు, కానీ వాడి మాట విని మేమే తిన్నాం అనుంటే అది ఇంకో రకంగా ఉండేది. చూడండి, మారు మనసు రాకపోగా కఠినమైన మనసు బయలుదేరింది. దేనివల్ల? ఆజ్ఞ మీరినందువల్ల. నేను ముగింపుకు వస్తున్నాను, జాగ్రత్త రండి. నేను చెప్పిన పాయింట్, మనిషిగా బతకకపోవడం వలన, అనగా దేవుడి ఆజ్ఞ ప్రకారం బతకకపోవడం వలన ఏం జరుగుతుందంటే మానవుని యొక్క హృదయము కఠినం అవుతుంది. అందుకే ఎన్ని వారాలు దేవుడు నీతో చెప్తున్నాను, బల తీసుకో. దేవుడు నీకు ఎన్ని వారాలు చెప్తున్నాను, ప్రార్థనలో రావు. కారణం ఏంటంటే కూర్చున్నప్పుడు రక్త ప్రసరణ కాకపోతే కాళ్ళు చేతులు మొద్దు బారిపోయి ఎంత గిచ్చినా దాని స్పర్శ ఉండదు. పక్షవాతం వచ్చినప్పుడు స్పర్శ ఉండదు కదా. ఒక మనిషి దేవుని ఆజ్ఞ మీరంగానే జరిగేటటువంటి పరిణామము, మనస్సు దేవునికి వ్యతిరేకంగా అయిపోతుంది, మంచితనానికి వ్యతిరేకం అయిపోతుంది. అందుకే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దేవుడి మీద వ్యతిరేకంగా. ఇంకా ఆ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దేవుడు ఎందుకు తెలుసా ఏదైనా తోటలోంచి గెంటేసింది? వీడు బాగైన తర్వాతే వీడిని మళ్ళీ తీసుకోవాలి. నేను వీడు మనస్సు దెయ్యం మనసు అయిపోయింది. వీడు నా మీదకే ఏదో తిరిగాడు, నాకే అబద్ధం చెప్తున్నాడు, నన్నే నేరస్తుడుగా తెచ్చుతున్నాడని చెప్పని దేవుడు. అందుకే అసలు దేవుడు ఎంత సూపర్ చూడండి. దేవుడు మనిషిగా కావాలనుకున్నాడు. మీరు చాలా మంది అనుకుంటుంటారు, ఈ ఊర్లో అంతమంది జనాలు ఉన్నా ఎందుకు రారు? వాళ్ళ మనస్సు కఠినమైపోయింది. ఈ మైకు ఇక్కడెక్కడ తిరగదా, రోడ్డు దాకా వెళ్తుందా? ఏమా పోద్దా? ఆడకపోయినా వాళ్ళు రాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట వినంగానే దేవుడు అబద్ధం చెప్పొద్దన్నాడు, నేను ఈరోజు నుంచి అబద్ధం చెప్పకూడదు. అదండి మనిషిగా బతుకుతున్నాడు దానికి అర్థం. దైవ స్వభావం. చిన్నపిల్లలు చూడండి, ఎంతలో ఓకే డాడీ ఓకే అంటారు, పసిపెట్టాలి. మనం మనిషిగా ఉన్నది తల్లి గర్భంలో పుట్టినప్పుడండి. మనల్ని దేవుడు మనిషిగా చేసింది తల్లి గర్భంలో నుండి. ఇప్పుడు మనుషులుగానే ఉన్నామా? దేవుడు చెప్పినట్టుగా చేసేవారిని దేవుడు మనిషి అంటాడు. అబద్ధం ఆడేది దెయ్యం కదా.
ఎదురు తిరిగేది దయ్యం కదా, మోసం చేసేది దయ్యం కదా, నేరాలు మోపేది దయ్యం కదా, కఠినంగా ఉండేది దయ్యం కదా, చెప్తే అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా ఉండేది దయ్యం కదా. ప్రేమల దేవుడు బిడ్డలారా, స్వభావం, దైవ స్వభావం పోయిందండి ఆదామవ్వకి. దేవుడు రంగానే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళండి. దేవుడు వస్తే దూరం జరిగాడు. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు చుట్టూ, ఆయన చేతుల చుట్టూ వాటేసుకొని నాన్న 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 అనేవాళ్ళు. దేవుడు ఇప్పుడు తేడా కనబడుతున్నాడు వాళ్ళకి. తేడా కనబడుతున్నాడు దేవుడు అంటే మంచోడు అని చెప్పి అప్పుడు పాపం చేయకముందు ఆదాము అవ్వలకి ఉండేది. పాపం చేసి ఆజ్ఞ మీరిన తర్వాత నువ్వు చెడ్డవాడు అంటున్నారండి దేవుడిని ఆదాము అవ్వలు. కనుక ఒకవేళ ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని చేసినప్పుడు ఆ మానవ స్వభావం మరలా తెప్పించడానికి యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఏ మానవ స్వభావం, ఏ దైవ స్వభావం అయితే పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళా సంపాదించుకోవడానికేనండి కల్వరి శిలువలో యేసు ప్రభు చనిపోయింది. శరీర రక్తాలు ఇచ్చింది, వాక్యం ఇచ్చింది. మనిషిగా బతకడం వదిలేసి, దేవుడు ఆజ్ఞ వదిలేసి దయ్యంగా మారిపోయారు మనుషులందరూ. కనుక మళ్ళా మానవ రూపంలోకి తీసుకురావడానికి యేసు ప్రభు మానవ రూపం ధరించాల్సి వచ్చింది. ఆయన మనిషి దేహం ధరించకపోతే మనకు అర్థం కాదు, మనకు కనపడదు. కాబట్టి మనిషి దేహం ధరించాడు. ఓకే, ఈ పాఠం విన్న తర్వాత కూడా నేను పుట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన స్వభావం నాకు ఉందా? దేవుడు కూర్చోమంటే కూర్చునే స్థితిలో, నిల్చోమంటే నిల్చునే స్థితిలో, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసే స్థితిలో, పాట పాడమంటే దేవుడి కోసం పాడే స్థితిలో, దేవుడి కోసం నీతిగా బతికే స్థితిలో నేను దేవుని మాట వింటున్నానా అని మనం ఒకసారి పరిశీలించుకుంటే మన జీవితానికి మేలు. చనిపోకముందే నేను దేవుని మాట వినేవాడిగా ఉన్నాను, మనిషిగానే ఉన్నానా? మా ఇంట్లో నేను మంచి పేరు తెచ్చుకున్నానా? దేవుడి దగ్గర నేను మంచి పేరు తెచ్చుకున్నానా? సమాజంలో నేను మంచి పేరు తెచ్చుకున్నానా? ఇది కానీ నువ్వు ఆలోచించకపోతే నీ టైం అంతా అయిపోతుంది కదా. ఇలాంటి బతుకు మనిషి దేవుడు చెప్పినట్టుగా మనిషిగా బతకకుండా బతికితే, చచ్చిపోయే వరకు అలాగా మనిషిగా కాకుండా ఇష్టానుసారంగా స్వేచ్ఛగా దెయ్యంలాగా బతికితే ఆ బతుకుని ఏం బతికంటారండి? ఎవరి కోసం బతికేవారు అంటారండి? ఆ బతుకుకి చివరికి ఏం ప్రతిఫలం వస్తుందండి? ఆలోచన చేయండి. ఈ లోకాన్ని మనం ఒకరోజు విడిచెళ్తాం. ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఈ దేహాన్ని దేవుడు నాకెందుకు ఇచ్చాడు అనే కారణం మనం తెలుసుకోకుండా ఈ లోకాన్ని మనం విడవలసి ఉందని చెప్పి కళ్ళెదుట రాజులు చనిపోతున్నారు, బలవంతులు అందగాళ్ళు చనిపోతున్నారు, హీరోలు చనిపోతున్నారు, మంత్రులు చనిపోతున్నారు. ఇదంతా చూస్తూ కూడా మనం దేవుడు చెప్పినటువంటి ఆ మనస్సు మనలో లేకపోతే, హవ్వని సాతాను మోసం చేసినప్పుడు ఎలాగైతే పండు తినిందో, హవ్వ ఆదాముని మోసం చేసేటప్పుడు హవ్వ ఎలాగైతే బలైపోయాడో అలాగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే దేవుడు తోటలో వచ్చి గెట్టేశాడు. ఒక రోజున దేవుడు భూమి మీద నుంచి బయటికి తీసుకెళ్తాడు. ఈ శరీరంలో వచ్చి ఆత్మను బయటికి తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడి ఎదుట మనం నిలబడి జవాబు చెప్పుకోవాలి. నీకు అనిపించడం లేదా ఈ శరీరం నేను చేయలేదని? నీకు అనిపించడం లేదా ఏదో ఒక రోజు నేను ఈ భూమిని
నా తల్లిదండ్రులు నా బంధుమిత్రులు విడిచి వెళ్ళాలని, అయితే ఎక్కడికి వెళ్తారా? ఈ దేహం ఎందుకు చేయబడింది? పందుల బతుకు కుక్క బతుకు ఒకటే, నాది ఆ బతుకు ఈ బతుకు ఒకటేనా? ఆలోచన చేసినప్పుడండి జ్ఞానం, దైవ జ్ఞానం అందితే, దేవుని యొక్క మాట ద్వారా దైవ జ్ఞానం అందితే అప్పుడు ఆ మనిషి మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందిన దగ్గర నుంచి మనిషిగా బతకడం ప్రారంభమవుతుంది. అప్పుడప్పుడు మనం వింటుంటాం, నేను అప్పుడు తాగేవాడిని, ఇప్పుడు తాగడం లేదు. ఎందుకని దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే, దేవుడు చెప్పినట్టు పాటించడం ప్రారంభించిన తర్వాత నేను మంచోడిని. ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత నన్ను మంచోళ్ళు అన్నారు. బైబిల్ ప్రకారం నడవడం మొదలుపెట్టిన తర్వాత ఈ సమాజం నన్ను మంచోడు అన్నది. అంతకుముందు చెడ్డోడు. ఒక మనిషిని మనిషిగా బ్రతికింపచేసేది దేవుని వాక్యము. చెడ్డవాడిని సైతము మంచోడిగా మార్చగలిగింది దేవుని వాక్యము. నీ భార్య బిడ్డల దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ సమాజంలో నీకు మంచి పేరు రావాలంటే దేవుడు మాట తప్ప రెండో దిక్కు లేదు. అలాగే చచ్చిపోతావా? ఒక పందిలాగా, ఒక కుక్కలాగా చచ్చిపోతావా? నీ గురించి నీ భార్య బిడ్డలు, నీ గురించి నీ ఊరిలో వాళ్ళు, నీ గురించి సమాజంలో వాళ్ళు, ఎంత మంచోడు, ఎంత చెడ్డోడుగా ఉన్నాడు, ఎంత మంచోడు అయిపోయాడు అనే పేరు సంపాదించుకోవా? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా దొంగే. నువ్వు ఎంత అత్తగాడివైనా ఒకరోజు మరణమే. నీకు ఎంత భార్య బిడ్డలు ప్రేమించే వాళ్ళు ఉన్నా ఒంటరివి. ఒకసారి దేవుడితో మాట్లాడు అంటున్నారా? దేవునితో మాట్లాడు. దేవా, నా బ్రతుకు నీకోసమా? నన్ను నీకోసం చేసుకున్నావా? అవును అంటాడు. ఒకవేళ మీ అమ్మా నాన్నే చేస్తున్నే పని అయితే ఇంకొకళ్ళు చేసేవాళ్ళు కదయ్యా, నేను చేశాను కదా, నా కోసం చేసుకున్నాను అంటాడు దేవుడు. కనుక సాతాను యొక్క భ్రమ, సాతాను యొక్క ఆలోచనలు, మాటలన్నీ పక్కన పెడితేనే దేవుని వాక్యము మనల్ని మనిషిగా చేస్తుంది. ఆలోచన ఈరోజు నుంచి ఆలోచన చేయి. నేను దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, మనుషుల కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కనీసం అండి, ఒక విషయం చెప్తే ముగించేస్తాను. కనీసం నీ భార్య బిడ్డల దగ్గర, నీ కుటుంబం దగ్గరైనా నువ్వు మంచోడుగా బతకకపోతే, మంచి పేరు తెచ్చుకోకపోతే ఎందుకు బతుకుతున్నట్టుగా? దేనికోసం మనం కుక్క పందులు కూడా బట్టలాగా బతుకుతున్నాయి కదా వీధిలో. దేవుడు చూసారా, మంచోడు కాబట్టి మంచిగా బతకమంటున్నాడు. మారు మనసు పొందో, నేను దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, నేను నా భార్య బిడ్డల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, నేను సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రారంభించు. ట్రై చేయి, స్టార్ట్ చేయి. అప్పుడు దేవుడు నీకు అర్థం అవ్వద్దు. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రయాణం, దేవుడితో ప్రయాణం నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుడితో ప్రయాణం మొదలుపెట్టు, దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టు, దేవుడి మాట వినడం మొదలుపెట్టు, దేవుడు చెప్పింది చేయడం మొదలు పెడితే ఆ ఆనందం, ఆ లోకం చాలా ఉంది.
ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి చేయాల్సిన పని. చచ్చిపోయే లోపల దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకో. ఎలా వస్తుంది? ఆయన చెప్పింది చేస్తే వస్తుంది. ఆదాము మరణం ఎందుకు వచ్చింది? చెప్పింది చేయనందువల్ల వచ్చింది. ఆదాము బయటికి ఎందుకు వెళ్ళాడు? చెప్పింది చేయనందువల్ల వెళ్ళాడు. నిన్ను చూసి ఇతను నిన్నటి వరకు ఇలా ఉన్నాడు, ఈరోజు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఒకరు ఏదో మెచ్చుకుంటారని కాదు, దేవుడు చెప్పాడు కనుక. దేవుడు చెప్పినట్టు చేస్తే మన బతుకు బాగుంటుంది కనుక. ప్రార్థన స్టార్ట్ చేయి, వాక్యం చదవడం స్టార్ట్ చేయి, దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేయి, దేవుడు మాట వినడం స్టార్ట్ చేయి, దేవుడు చెప్పింది చేయడం స్టార్ట్ చేస్తే అదే కదండి దేవుడు సంతోషించే బతుకు, దేవుడు కోరుకునే బతుకు. అదే మంచి పేరు. నువ్వు ఒక విత్తనం వేస్తే ఎలాగైతే కాయలు వస్తాయో, దేవుని ఆజ్ఞలు నీ మనస్సులో హృదయంలో వేసుకుంటే, దేవుడి ఆజ్ఞలు నీ జీవితంలో పెట్టుకుంటే నీకు మంచి పేరు వస్తుంది. దేవుడికి కావాల్సినదే మనం మంచోళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు? ఆయన మంచోడు కాబట్టి. ఉంటాయి నిన్నటి వరకు రోడ్డు పాటలన్నీ ఉంటాయి, కానీ వాటన్నిటిని తొలగించుకుంటేవా నిజమే కదయ్యా, నన్ను మనిషిగా చేస్తే నేను మనిషిగా బతకడం లేదయ్యా, నన్ను మార్చుకుని నేను ప్రార్థన చేస్తాను. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసేటప్పుడు సిగ్గుపడాలా? తప్పు ఒప్పుకునేటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం. పాపాన్ని ఒప్పుకునేటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం. దేవుడి వైపు చూసి ఆ స్త్రీ చూడండి, ఎంతో మంది ఉన్నారు, తన పాపాలన్నీ తీసుకొని వచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర పెట్టి చెప్తాను, ప్రభువా నన్ను క్షమించావా? సిగ్గుపడదు. ఏం చేశాడు యేసయ్య? ఆ స్త్రీని క్షమించి మార్చేశాడు. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయమునైనా కరిగించును అని బాధలు పడు. కాబట్టి ఇలా బతికితే దేవుడు సంతోషిస్తాడు, కుటుంబం బాగుపడుతుంది, సమాజంలో మంచి పేరు వస్తుంది. ఇంతకు మించి ఈ లోకంలో దేవుడు చెప్పినట్టుగా బతికే ఆ పేరు తెచ్చుకోవడం మించి ఈ లోకంలో మనం సాధించేది ఏమీ ఉండదు. మైకిల్ జాక్సన్ నాకు చావు రాకూడదని డ్యాన్స్ చేస్తాడు. మైకిల్ జాక్సన్ బ్రేక్ డ్యాన్స్. నాకు చావు రాకూడదని 150 మంది డాక్టర్లు పెట్టుకున్నాడు. ఎంతమందినమ్మా? 150 మంది డాక్టర్లు పెట్టుకుంటే వాళ్ళ ముందే చచ్చాడు మైకిల్ జాక్సన్. నిమిషానికి 200 కోట్లు 2000 కోట్లు ఎవరికి? అనిల్ అంబానీ. సెల్ ఫోన్ మనం మాట్లాడుతున్నామే, సిమ్ ఉంది, జియో. నిమిషానికి వెళ్తాం 200 కోట్లు. వాళ్ళ కొడుకుకి ఆరోగ్యం లేదు, బతకడన్నారు డాక్టర్. ఆయన సంపాదిస్తాడు నిమిషానికి 200 కోట్లు. నిమిషానికి, రోజు కాదు, ఒక నిమిషానికి 200 కోట్లు. కొడుకు ఆరోగ్యం లేదు. వద్దు. దేవుణ్ణి ప్రేమించి దేవునితో సహవాసం కోరుకొని దేవుడితో ఉండాలి, దేవుడు చెప్పినట్టు వినాలి అని ఈ బ్రతుకులోకి మనం వెళ్ళగలిగితే ప్రేమ దేవుడు బిడ్డరా. ఎక్కడైతే నేను చి అన్నారో, ఎక్కడైతే నేను ఛా అన్నారో, ఎక్కడైతే నేను ధృవీకరించారో వాళ్ళే నేను పొగుడుతారు. అది కావాలంటే దేవుడు మాట కావాలి. నువ్వు అనుకుంటున్నావేమో నాకు పింఛన్ వస్తుంది, నాకు జీతం వస్తుంది, నేను గొప్ప. ఎవరికి గొప్ప?
నీ డబ్బు? అది కాదు గొప్ప. జగన్ చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఉన్నాయి, సినిమా యాక్టర్లు 1000 కోట్లు ఉన్నాయి, అప్పుడు వాళ్ళు నీకంటే గొప్ప. అది కాదు గొప్ప. గొప్ప అంటే ఏంటో తెలుసా? దేవుడిని చూస్తూ విరిగి నలిగిన మనస్సు కలిగి, తగ్గింపు కలిగి, ఆయన చెప్పినట్టుగా బతుకుతూ ఆయనలో సంతోషంగా మనం ఆయన్ని చూసి మందిరానికి వెళ్ళడం అంటే సంతోషం, వాక్యం చదవడం అంటే సంతోషం, ప్రార్థన చేయడం అంటే సంతోషం, సువార్త చేయడం అంటే అలా ఆనందించగలగడం పై స్థాయి. దాన్ని గొప్పతనం అంటారు. నా దేవుడు నాకు గొప్ప. నువ్వంటే అంత, అనకపోతే అంత. ఈరోజు ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. నన్ను క్షమించేవాడు, నా పాపములు క్షమించేవాడేసయ్యా. మనుషుల దగ్గర నేనేం మంచి పేరు తెచ్చుకునేది? దేవుడు చెప్పాడు కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడే చెప్తాడు నేను మంచివాడు చెడ్డాను. నేనంటే పడినోళ్ళు ఏమంటారు? చెడ్డోడు. స్త్రీని అందరూ చెడ్డ చేద్దాం. ఏసే ఒక్కడే నీ పాపములు క్షమించకపోవాలి, నీతి గల దానివిగా పోతాడు. అర్థం చేసుకోగలిగేది దేవుడు ఒక్కడే, అవకాశం ఇవ్వగలిగేది దేవుడు ఒక్కడే. మనిషిని మంచోడుగా చూడాలనుకునే దేవుడు ఒక్కడే. ప్రతి మనిషి ఏదో అవకాశం, స్వార్థం కోసం ఏదో ప్రయత్నం చేస్తుంది. మనుషులతో దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాం. దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే నీ భార్య బిడ్డ దగ్గర ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే సమాజంలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడి దగ్గర నువ్వు అబద్ధం మానేసావనుకో, నీ భార్య బిడ్డల దగ్గర కూడా ఆడదు. దేవుడి దగ్గర అబద్ధం మానేసేవనుకో, సమాజంలో, కుటుంబంలో కూడా ఆడదు. దేవుడి దగ్గర అబద్ధం మానేసేవనుకో, ఇంకెక్కడ ఆడదు. నీతిమంతుడే. అంత దేవుని మాటలోనే ఉందండి రహస్యం అంతా. బ్రతుకంత, ఆరోగ్యం అంతా మన సమస్తం దేవుడి మాటలోనే ఉంది. ఓకేనా? కనుక ఆజ్ఞలో ఉన్న ఆదాము, ఆజ్ఞ మీరిన ఆదాముకి మనం తేడా చూసాం. ఆజ్ఞ మేరనంత వరకు మనిషిగా ఉన్న ఆదాము ఆజ్ఞ మీరిన తర్వాత ఆ దైవ స్వభావాన్ని కోల్పోయి అలాగే మనిషిగానే ఉన్నాడు, కానీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆకారానికి మనిషి కనబడుతుంది, అబద్ధాలు ఆడుతున్నాడు. చూడడానికి మనిషిగానే ఉన్నాడు, దేవుడి మీద నిందలేస్తుంది. ఈ మాటలన్నీ మీరు దేవుడు నా ద్వారా పలికించిన తర్వాత కూడా ఎందుకు మంచి పేరు తెచ్చుకోకూడదు? దేవుడి దగ్గర, కుటుంబం దగ్గర అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఈ పని ఎందుకు ప్రారంభించకూడదు? నష్టం ఏమైనా వస్తుందా? దేవుడు ఏమన్నా మంచివాడు ఎందుకు ఎవరైనా నరకాన్ని పంపిస్తా అంటాడా? ఓకే, దేవుడిచ్చిన ఆ స్వభావాన్ని మనిషిగా బతకడం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి ఆలోచన. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం లోపల, టైం అయిపోయే లోపల దాన్ని మనం సంపాదించుకోవాలి. ఒకటితో వద్దు. నువ్వు దేవుడిని చూడు, దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకో. దేవుడు చెప్పినట్టు చేస్తూ వెళ్ళు. నిన్ను ఏ నోరు తృణీకరించిందో, నేను ఎవరైతే అసహించుకున్నారో వాళ్ళే మళ్ళీ ఒక రోజున బాధపడతారు. అయ్యో ఆ రోజు అలా నేను అన్నానే, క్షమించు. ఎప్పుడు? క్యారెక్టర్. అదే దెబ్బ. నువ్వు మంచోడుగా, మంచిదానిగా మారి చూపించు. దానికంటే పెద్ద బుల్లెట్ కానీ ఇంకేముండదు. దేవుడికి మేము